అల్లుడు, నా బిడ్డని ఏకం చేస్తున్నావు. ఎందుకట్లా చేస్తున్నావు? అడుగు మామా, అడుగు. అవును నాయన, నువ్వు ఎందుకు అలా చేస్తున్నావు? మీ ఇద్దరు ఎందుకు కొట్టుకుంటున్నారు, ఎందుకు తిట్టుకుంటున్నారు? అసలుకి కారణం ఏందో చెప్పు దొరా. చూడు తాత, నీ మనవరాలకి పొగరెక్కువ, ఆ నోటికి దోలెక్కువ, నాకేమో బలుపు ఎక్కువ. అందుకే తాత నాకు చెయ్యాగదు, దాని నోరు ఆగదు. అల్లుడు, నా బిడ్డ బతుకు ఆగం చెయ్యకల్లుడు. దానికి ఆవేశం ఎక్కువే, కానీ నా బిడ్డ చాలా మంచిది. నీ కాళ్ళు మొక్కుతాను అల్లుడు. నా బిడ్డ చాలా చిన్న పిల్ల, నువ్వే అర్థం చేసుకోవాలి, సర్దుకుపోవాలి. దాన్ని క్షమించల్లుడు. దాని ఉన్న పొగరు, నోటి దోల చూడండి, ఈ రెండు రాష్ట్రాలు దేనికి ఉండదు. అల్లుడు, నా బిడ్డ పులి బిడ్డ, ఈ వీరన్న బిడ్డ, తెలుసా? అవునా మామ? అయితే ఇది నీకు పుట్టలేదనమాట, పులికి పుట్టిందనమాట. అలా అనకల్లుడు. మా బంగారు అల్లుడు కదా, మా బాబు కదా, నాకు అన్నావు కదా, దాన్ని క్షమించల్లుడు. హలో, బంగారం అయితే నీ అల్లుడిని తీసుకెళ్లి మార్వాడి కొట్లో తాకట్టు పెట్టుకో. నువ్వు గమ్మునుండు. ఏహే, మీరు కారం చల్తావులే, ఆయన మాటలేం పట్టించుకోకల్లుడు. ఇదో ఈ పెగ్గేసి సరదాగా ఉండండి అల్లుడు. పట్టించవే అల్లుడు గారికి, పట్టించవే. అది అట్లుండాలి. ఏ శిలక తాగించు. ఐ లైక్ ఇట్ డార్లింగ్. బాబాయ్, బండి అయిపోయింది చూడమని మళ్ళీ వస్తాను. ఆ కిక్ రాడ్ కూడా ఇరుగు తెప్పింది. సరే బాబాయ్. ఎవరు వద్దు, ఏది వద్దు, నా తాగు నేను తాగుతాను, నా తిరుగు నేను తిరుగుతాను. ఛీ, ఏమైంది బావా అలా ఉన్నావు? ఏం లేదే. కాఫీ ఏమైనా పెట్టమంటావా? ఏదో ఒకటి పెట్టు. ఏంటే ఇప్పుడే కదా వచ్చాడు, ప్రశాంతంగా ఉండనివా? అది నీ దగ్గర లేకే కదే వాడు నా దగ్గరకు వచ్చేది. అయినా వాడు నీకెందుకే, వదిలేయచ్చు కదా. నీకెంత కావాలో చెప్పు, కావాలంటే నేను సెటిల్ చేస్తా. నువ్వు నాకు సెటిల్ చేసేదేంటే? ఇంకోసారి కాల్ చేసావంటే కాల్ ఎరుక్కొడతా. ఏం చేస్తావే? ఏంది ఇది ఇంత మాట్లాడుతుంది? ఏయ్, ఎట్రా ఎట్రావే. నీ ఫోన్ ఏదే? అక్కడుంది బావా. లాక్ ఓపెన్ చేయి. ఏంటే ఇది? ఏంటే ఇది? నువ్వు చేస్తే తప్పులేదు కానీ నేను సేవ్ చేసుకుంటే తప్పొచ్చిందా? దాని గురించి నీకేం తెలీదు, ముందు డిలీట్ చేయి. నాకు ఒక ప్రూఫ్ ఉండాలి కదా బావా. నీ అమ్మ, ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసామంటే చంపేస్తా. నాకెవరు లేరనే కదా ఇలా చేస్తున్నావు. అదే కావాలంటే
నువ్వు దాని దగ్గరికి వెళ్ళిపో బావా. అంతేకాని నువ్వు నా దగ్గరికి వచ్చి బాధపడకు. అదేంటి ఎలా మాట్లాడుతున్నావు? నువ్వు నా భార్యవి. అదేదో మధ్యలోనే వచ్చింది, మధ్యలోనే పోతుంది. దాని గురించి ఎందుకు బంగారం అంతలా ఆలోచిస్తున్నావు? చూడు, నాకు తెలిసిన తప్పు చేయలేదు. నువ్వు దాని గురించి అంతలా ఆలోచిస్తున్నావంటే ఒక్క మాట చెప్పు బావా. నేను నా బిడ్డ నీకు అడ్డుగా ఉండం. చూడు బావా, నువ్వు నాకు ఒక్క ప్రామిస్ చేయి. నువ్వు నాకున్నావో లేవో అని. ఏదో అనుకున్న పరిస్థితులు అలా జరిగింది. అంతేకాని నిన్ను బాధపడాలని కాదు. నేను మోసం చేయలేదు, నువ్వు మోసపోలేదు. కేవలం ఇది కళ అనుకుని మర్చిపో. కళ కళ అయితే మర్చిపోవచ్చు బావా, కానీ జరిగింది మర్చిపోలేం. బాధని భరించాలే కానీ బాధని తీసేయలేం బావా. తప్పైపోయింది బంగారం, నన్ను క్షమించు బంగారం, ప్లీజ్. అరే నేను మొత్తం చెప్పి తినరా. ఆ 400 గజాల అగ్రిమెంట్ టైం అయిపోతుంది. ముందు రిజిస్ట్రేషన్ పెట్టరా. రిజిస్ట్రేషన్ అయిపోయినరా, మాట్లాడదాము. హలో బాబు గారు, హలో బాగున్నారా? హలో కూర్చోండి సార్, కూర్చోండి. చెప్పండి బాబు గారు, ఇంకేంటి సంగతులు? ఏముంది సార్, మీరు చాలా టెన్షన్లో ఉన్నట్టున్నారు. అరే ప్రొడ్యూసర్తో మీటింగ్ అరేంజ్ చేస్తే క్యాన్సిల్ చేసి దొబ్బించుకున్నారు. ఏదో కొంచెం టెన్షన్లో ఉండి అలా చేశాడు సార్ అన్న, ఏమనుకోకండి. అరే నా ప్రాబ్లంతో పోలిస్తే మీ ప్రాబ్లం ఎంతండి బాబు? నా స్టోరీ చెప్తా వినండి. మీకు తెలుసుగా సార్, నా గంగావతి సెటప్ ఉంది కదా, దాన్ని రోడ్డు మీదకి ఈడ్చి పిచ్చ కొట్టుడు కొట్టేవాడిని. అదే నా మంగం ఉంది కదా, దాన్ని అయితే ఎగిరెగిరి తన్ని కుక్కని కొట్టినట్టు పిచ్చి కొట్టుడు కొట్టేవాడిని. అంతే సార్, వదిలేయండి. ఇవన్నీ పెద్ద మ్యాటర్ కాదు, లైట్ తీసుకోవాలి సార్. మీరందరూ ఇంతేనంటారా? వినండి బాబు గారు, నాకు ఈ మధ్య ఫ్రస్ట్రేషన్ ఎక్కువ, కోపం వచ్చేస్తుంది. అవును సార్, మీరు ఇదివరకు లాగా లేరు. నేను గమనిస్తూనే ఉన్నాను. ఒక్కొక్కసారి మీకేమవుతుందని భయం ఉందండి బాబు. మీరు ఎంత టాలెంటెడ్ పర్సన్ సార్, ఇలాగైతే ఎలాగండి? ఏంటి చెప్పు, నన్ను ప్రశాంతంగా ఉండేవా? కాల్ లిఫ్ట్ చేయనంత బిజీగా ఉన్నావా? మళ్ళీ ప్రెస్టేషన్ బిగిన్. వర్క్లో ఉన్నానే, ప్రొడ్యూసర్తో మీటింగ్లో ఉన్నానే. మీటింగ్లో ఉన్నావో లేకపోతే ఇంకేడున్నావో? పర్లేదు చెప్పు బావా, నేనేం అనుకోను బావా. అవునే, ఒకదాన్ని ఓయే రూమ్ బుక్ చేసుకొని వాడు. ఎందుకు? నేను ఆల్రెడీ అదే పనిలో ఉన్నా, వింటవా బావా? శేఖర్, శేఖర్, ఏం సార్ ఈ చండాలము? ఏ శంకర్, పదండి సార్. థు, కదా బాగా ఎక్కడో కాలినట్టుంది కదా. మాకు కూడా అట్లనే ఉంది ఇక్కడ. నీకు చిన్న గ్యాప్ ఇస్తే దేన్నో ఒకదాన్ని గెలికేస్తావు బావ నువ్వు. నీ సంగతి ఏందో నాకు తెలుసు కదా. నీ అమ్మ నీకు చెప్తే నమ్మవు కానీ లొకేషన్ పెడతా రావే. సెంచయ్ 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 రావేరా, నీ అమ్మ రా. సెంచయ్ సెంచయ్ వస్తా. నీ సంగతి చెప్తారా రా. ఈరోజు సచ్చాడు నా చేతిలో, సచ్చును. హలో ఓలా ఆటో ఎక్కడున్నారు? లొకేషన్కి వచ్చేయండి. టీచర్తో మీటింగ్ అన్నాడు, పార్క్లో తిరుగుతున్నాడు. ఏంటిడ పార్క్లో? దేంతో? ఎక్కడది? దాన్ని పంపించేసినవా? నీ అమ్మ నీ ఫ్రెండ్తో డిస్కషన్లో ఉన్నానే, ఇలా టార్చర్ పెట్టకు. అమ్మాయిలతో పార్క్లో ఏంటో తిరుగుతుంటే నేను ఇంట్లో ఒంటరిగా ఉండాలా? నీ అమ్మ నీకు ఎంత చెప్తాను, మళ్ళీ అమ్మాయిలు అమ్మాయిలు అంటే ఆగండి సార్, ఆగండి, కొట్టకండి. ఏ శంకర్, వాటర్ ఇరా. వాటర్ తీసుకోమ్మా. ఏందమ్మా ఇది? మీరు ఆయన ఎందుకు టెన్షన్ పెడుతున్నారు? అతని గురించి అన్నీ తెలుసు కదమ్మా, ఎందుకు ఆయన ఇబ్బంది పెడుతున్నారు? వాడి గురించి నాకేం తెలుసు? నాకు తెలియదు. నన్ను చిన్న పిల్లని చేసి ఆడుకుంటుండు వీడు. అదేంటమ్మా, అన్నీ తెలిసే కదా మీరు ఆయన పెళ్లి చేసుకున్నారు.
ఇప్పుడు ఇలా మాట్లాడతారేంటి? అవునా, నువ్వు చిన్న పిల్లవా, చెముని పిల్లివా, నోట్లో వెళ్ళి పెడితే కొరకలేవా, ఇప్పుడే పుట్టిన బేబీవా? నీ అవ్వ. బాబు గారు, దానికి ఎన్ని చెప్పినా విందండి, వదిలేయండి. ఏంటి వినేది? నాకేం తెలియదు. నన్ను మోసం చేసిన వీడు. నిన్నేం చేస్తానో చూడు. ఏం చేస్తావే? అమ్మో భయం వేస్తుంది. నేను మోసం చేశానా? నీ అమ్మ మాటలతో వినే రకం కాదే నువ్వు. ఏంటే నోటుకు ఏదో వస్తే అది మాట్లాడుతున్నావు? కొట్టకండి. పబ్లిక్ పార్క్ లో కొట్టుకుంటే పోలీసులు చూస్తే బొక్కలు వస్తారు. పోండి, ఇంటికెళ్ళి కొట్టుకోండి, ఇంటికెళ్ళి సావండి. పోండి అమ్మా, పోండి. శంకర్గా తీసుకెళ్ళరా ఇలా. ఓకే సార్, పద నన్ను పోండి. చేతేనే అమ్మ దిమాగ్ ఖరాబ్ చేసిండ్రు. ఏందే సినిమా కంటే టెన్షన్ చేసిండ్రు. ఈడొకడెవడో అలోరా ఈ అవలేగా ప్లాట్ అమ్మి పెట్టమన్నా కదరా. రా ఎక్కు.